గైస్ బ్రేకప్ అయినా కూడా ఇంత బాధపడతానేమో తెలియదు కానీ ఈ రోజు అయితే నిజంగా నా హార్ట్ అయితే బ్రేక్ అయిపోయింది. వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. సో గైస్, టీవీఎస్ రేస్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయిందని ఎంతో ఎక్సైటెడ్ గా మనం అయితే ట్రాక్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ డిఫరెంట్ కంపెనీ టీమ్స్ ని అండ్ వాళ్ళ వెహికల్స్ ని చూసి నేను ఎప్పుడు బండిని తీసుకొని ట్రాక్ దగ్గరికి వెళ్దామని వెయిట్ చేస్తున్నాను. సో మనం ఈ రోజు ఏ వెహికల్ లో రేస్ చేయాలని చెప్పి నేను చూస్ చేసిన పేపర్ లో నాకైతే 14 నెంబర్ వచ్చింది. ఇంకా వెంటనే సూటప్ అయిపోయి ప్రాక్టీస్ రౌండ్ కి వెళ్ళేసి వచ్చా. అండ్ ఎక్కిన వెంటనే నేను నోటీస్ చేసిన ఫస్ట్ థింగ్ వచ్చేసి నా రియర్ బ్రేక్ లివర్ వచ్చి కొంచెం పైకి ఉన్నింది. అది తప్ప నా బైక్ అయితే చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుందని చెప్పి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. వెహికల్ కి ఎలాంటి చేంజెస్ చేయకుండా క్వాలిఫైయింగ్ రౌండ్ కి అలానే తీసుకెళ్లిపోయా. ఇంకా క్వాలిఫైయింగ్ లో మంచి ల్యాప్ టైం వచ్చింది. టాప్ 3 కి కూడా 1 సెకండ్ డిఫరెన్స్ ఉంది. ఇంకా ఫైనల్ రేస్ స్టార్ట్ అయిన వెంటనే ముగ్గురిని ఓవర్టేక్ చేసిన తర్వాత C2 దగ్గర నా బండి అయితే ఇంజన్ కట్ ఆఫ్ అయిపోయింది. డౌన్ షిఫ్ట్ చేసి జంప్ స్టార్ట్ చేద్దామన్నా కూడా వెహికల్ అయితే స్టార్ట్ కాలేదు. ఇంకా పిట్టికి తిరిగి వెళ్లే టైం లేదు అండ్ నా పొజిషన్ కూడా నేను వెళ్లే టైం లేదు. రేస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇంత హార్డ్ వర్క్ చేసిన తర్వాత జస్ట్ బికాస్ నా వెహికల్ ఆగిపోవడం వల్ల నేను రేస్ ని కూడా కంప్లీట్ చేయలేకపోయాను. అట్లీస్ట్ నేను రేస్ ని కంప్లీట్ చేస్తున్నా నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ వచ్చి ఉండేది. నెక్స్ట్ టైం చూసుకుందాం.